ఇంట్లో జరిగే వ్యవహారం 10 నెలలు చేస్తాయి. కొలికిపూడి వ్యవహారం ఉంది, చంద్రబాబు గారు కనీసం ఆయన మీద కమిటీ వేశారు. ఆ కమిటీ రిపోర్ట్ ఏంటో మీరు డెమోక్రటిక్ పార్టీ మీరు బయట చెప్పరు. మరి ఆయన మీద చర్య తీసుకున్నారా? కార్యకర్తలు అడుగుతారు. ఒకటే ఏంటంటే ఆయన పాపం మొన్న వచ్చి అంత కెలికి ఒంటరి అయిపోయి వెళ్ళిపోయాడు ఆయన. అదే దాన్ని ఇండికేషన్గా భావించమని ఏమన్నా చెప్తున్నారా పార్టీ? ఒంటరి అయిపోయి వెళ్ళిపోయేది ఏముందండి, వచ్చారు ఆయన కొలికిపూడి గారు నమస్కారం పెట్టారు, బాబు గారు కూడా ఆయనకి ఎలా ఉన్నారని చెప్పి అడిగారు. దాంట్లో ప్రత్యేకమైనటువంటి అంటే నేను అదే మనం చూసే దృక్పథంలో ఉంటదండి. మనం దాన్ని భూతత్వంలో పెట్టి ఎక్కువగా చూడాలనుకుంటే ఎక్కువగా ఉంటది, జనరల్ గా చూస్తే జనరల్ గా ఉంటది అంతే. దీనికల్లా సమస్య ఈ పరిష్కారం ఏంటంటే బాబు గారి పర్యటనలో భూతద్దాలు ఎక్కడ దొరకకుండా చూడటం అంతే. అప్పుడు ఇంకెవరు చూడరు కదా భూతద్దంలో పెట్టి. మనం చూసే విధానం అండి, మనం చూసే విధానం బట్టే ఉంటది. భూతద్దాలు నిషేధించండి, అప్పుడు ఎవరు చూడరు. భూతద్దాలు నిషేధించే చూసే దృక్పథం మార్చుకుంటే సరిపోతుంది. సరే పోనీ దాని మీద మీ ట్రైనింగ్లు మీ ఒంగోలులో ఒక ఆయన ఉంటారు, ట్రైనింగ్ క్లాస్ ఇస్తుంటారు, ఆయన చేసి చెప్పించండి. సో ఆయన చెప్తారు. ఒకసారి శ్రీకాంత్ గారి దగ్గరికి వెళ్దాం. శ్రీకాంత్ గారు, వాళ్ళ పార్టీలో ఏం జరుగుతుంది ఏంటండి? ముందర మీ నాయకుడు ఆ 7 అంతస్తులు దిగి ఆ 7 ద్వారాలు దాటి బయటకు వచ్చి జనంతో కలిసి మాట్లాడితే ఈ గొడవ అంతా ఉండదు కదా. పాపం నిందంతా సజ్జల రామకృష్ణారెడ్డి గారు, సంబంధం ఉన్నా లేకపోయినా ఏదో తిరుపతి వరకు ఆయన వ్యవహారాలు ఆయన చూసుకునే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు పడుతున్నారు. ఎందుకు? వీళ్ళకి సంబంధం లేదు, ఇదంతా మొత్తం ఏం గెలిచినా ఓడినా నాదే అని ఆయన 7 ద్వారాలు దాటుకుని బయటకు వచ్చి జనాలకు చెప్పచ్చు కదా. సార్, మొదటిగా డబల్ నైన్ టీవీ వీక్షకులకి, ప్యానెల్లో ఉన్న సభ్యులకి మీకు శుభోదయం. సార్, మీరు మామూలుగా జనరల్ గా మాట్లాడితే కూడా ఎప్పుడు ప్యాలెస్ లో ఉన్నారు నేనన్నండి, వాళ్ళు అంటారండి, నేను అన్నండి ఆయన ఇంట్లో ఉన్నారంట. నేను మీరు కాకపోయినా నేను చెప్పేది వాళ్ళకి చెప్తున్నా సమాధానం మీ ద్వారా. వాళ్ళ పార్టీ కూడా మేమే నడుపుతున్నట్టు, వాళ్ళ ప్రభుత్వాన్ని మేమే నడుపుతున్నట్లు, మా నాయకుడు పార్టీలో ఎప్పుడు ప్యాలెస్ లో ఉంటున్నట్లు రోజు తిరుగుతానే ఉన్నారు. ప్రతిరోజు కార్యక్రమాలు. రేపు కూడా వీళ్ళు అన్యాయంగా చంపినటువంటి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం పొట్టన పెట్టుకున్నటువంటి గంగలపను కూడా మాట్లాడడానికి ఇక్కడికి రాప్తాడు నియోజకవర్గానికి వస్తున్నారు. ప్రతి ఒక్క చోట స్పందిస్తున్నారు. సార్, ఇటువంటి కార్యక్రమాలు ఇప్పుడు పార్టీలో అయితేనేమి, అంతర్గతంగా అయితేనేమి, ఎవరు పార్టీలో వాళ్ళు సెకండర్ క్యాడర్ గా ఉంటారు. ఇంతకుముందు తమ్ముడు చెప్పాడు సెకండ్ క్యాడర్ లోకేష్ బాబు అని. మీ కూటమిలో సెకండ్ బాబు లోకేష్ గారు కాదు, సెకండ్ క్యాడర్ పవన్ కళ్యాణ్ గారు సెకండ్. మీరు పొరపాటు పడుతున్నారు. మీ పార్టీలో ఉండొచ్చు. దాని గురించి చెప్పండి, మా దాని గురించి ఎందుకండి, మనం గడుపుకోండి. చెప్పండి. ప్రభుత్వంలో సెకండ్ పవన్ కళ్యాణ్ గారు. మీరు పొరపాటు పడి ఎవరు సెకండ్ మేము చూసుకుంటాం. ముందు ఆయన వల్లనే ప్రభుత్వం నిలబడింది మీది. నాగబాబు గారు స్పష్టంగా చెప్పారు. అది గుర్తు పెట్టుకోవాలి. అది ఎన్నిసార్లైనా మేము మాది అని వాపు చూసుకొని బలుపు అనుకుంటే ఉపయోగం లేదు. ఓన్లీ స్పష్టంగా చెప్పారు. అది గుర్తు పెట్టుకోవాలి. మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పడం చేత చెప్పండి, లేకపోతే నాకు చేత కాదని చెప్పండి. ఎందుకు మా మీద పడి ఏడుస్తారు? ఎట్లా అడిగిన క్వశ్చన్ కి మీరు చెప్పేదానికి సంబంధం లేదు. మా మీద పడి ఆడవాలనుకుంటే ఆడవండి, ఏం పర్వాలేదు. అక్కడికే వస్తున్నా. కొంచెము ఓపిక పట్టి నిదానంగా నీ టైంలో నేను మాట్లాడలేదు. ఓపికతో ఉంటే చెప్తా. ఆ ఇంకిత జ్ఞానం నేర్చుకోవాలి ఫస్ట్ డిబేట్ లేక వచ్చేటప్పుడు. నీకు విజయకిరణ్ గారు ఆయన మాట్లాడండి. నువ్వు అడిగినావు నీ క్వశ్చన్ ఆయనకు నేను చెప్పడము వస్తుంది, లింక్ వస్తుంది. ఎందుకు అంత లోపల నీకు అంత ఉత్సాహం ఎందుకు? చెప్పిన దాన్ని ఏదన్నా వినాల జాగ్రత్తగా. అరే ఏం చెప్తున్నాడు ఆయన, ఏం మాట్లాడుతున్నాడు, ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తా ఉంది, నిదానంగా నేను మాటలు కంక్లూజన్ చేసేటప్పుడు అంతవరకు ఇను చెప్పిండేది. అంతవరకు నేను చెప్పేది ఇను. నువ్వు వసుదేవన్ గారు చెప్పండి. వీళ్ళకు చెప్పాల. మీరు కొత్తగా డిబేట్లు లేక పిలుచుకునేటప్పుడు నాయన నీ టైంలో ఇచ్చినప్పుడు నీవు మాట్లాడతారు. అందరూ ఎదగాలి, మాట్లాడేది నేర్చుకోవాలి. కాకపోతే దాన్ని ఇన్స్ట్రక్షన్స్ మీకు ఇవ్వాలి వీళ్ళకి. లేకపోతే ఏమైతుందంటే డిబేట్ అంతా గబ్బుబట్టి
అనవసరంగా చెప్పాల్సిందేది చెప్పుకోకుండా ఈ వితండ నాకు వాదాలతో టైం వచ్చిన- రైట్ మీకు టైం వచ్చినప్పుడు విజయ్ కిరణ్ గారు మాట్లాడుకుంటారు విజయ్ కిరణ్ గారు కదండి. ఆగండి, ఆయన్ని లెట్ హిమ్ స్పీక్ అవుట్. మీరు కూడా సబ్జెక్ట్ కన్ఫైన్ అవ్వండి శ్రీకాంత్ గారు. మాట్లాడుతుంటే ఏమొస్తారు చూడండి. ఇప్పుడు నేను చెప్పేది, మనకు పార్టీలో నాగబాబు గారు 100% మీరు చెప్పారు, మాకు సజ్జల చెడగొట్టిన పార్టీలో ఇంకొకరు వైవి సుబ్బారెడ్డి గారు మీరే మీ చెడగొట్టినా, సోషల్ మీడియాలో చెప్తున్నారు, నేను చెప్పలా. మీ సోషల్ మీడియాలో చెప్తున్నారు. సోషల్ మీడియాలో ఇంతకు ముందు బ్రదర్ చెప్పినట్టే తెలుగుదేశం వాళ్ళు పెట్టుకుంటూ వచ్చారు. ఏ పార్టీకి ఇప్పుడు వాళ్ళే స్టాండ్, దీన్ని గబ్బు పట్టించడానికి కారణమో వాళ్ళతో నాశనం అవుతుంది, వీళ్ళతో నాశనం అవుతుంది. అదే విధంగా మీకు కూడా వర్తిస్తుంది. అదే మీరు ఎప్పుడు ఏలెత్తి చూపిస్తే ఇంకొక 3 వేళ్ళు మన పక్కు ఉంటాయన్నది చూసుకోవాలి. ఇప్పుడు నాగబాబు గారు మనమేం చెప్పింది కాదు, మా సజ్జల గారు కానీ, మా వైవి సుబ్బారెడ్డి గారు కానీ, మా ఇంతకుముందు ఎవ్వరు